ఫ్రెండ్స్ ఇక్కడ సిమెంట్ అలికేసి పైన వండు పోసి బాగా లెవెల్ చేసినాను. ఆరిపోయిన తర్వాత మనం దీనిపైన వచ్చి కమ్మి కట్టి కంకర వేయకముందే స్లాబ్ వేయకముందే ఇట్లా పేడ తీసుకోవాలా. ఆవు పేడ ఉంటుంది కదా, ఆవు పేడ దాంట్లో కొద్దిగా మైదా పిండి ఇది వేసేసి, ఎందుకంటే ఇది వేసినామంటే ఈ రెండు వేసి నీళ్ళు పోసి బాగా కొంచెం చిక్కగా కలుపుకునేసేయాలి. కలిపేసి దీని మీద అలికేసేయాల. నేను చూపిస్తాను ఎట్లా అలుకుని. అట్లా వేసుకుంటే మోస్ అనేది ఈజీగా పడిపోతుంది అన్నమాట. నువ్వు కట్టెలు తీస్తే చాలు, కింద ఉండే కట్టెలు తీసేసినామంటే సపోర్ట్ కిందికి పడిపోతుంది. అనికులు లెక్కన చెప్తాను. ఈ విధంగా కట్టెలతో స్లాబ్ వేసినాం కదా, ఇక్కడ కింద సెంటరింగ్ ఇట్లనే మనకు షేడ్లు ఉంటాయి కదా, ఇట్లా ఆ షేడ్లకి ఇట్లా చూడండి బయట షేడ్లకు అట్లా వాడుకొని మనం ఇట్లనే ఈ సిస్టమే వాడుకోవచ్చు. సెంటరింగ్ షీట్లు అయితే కొట్టే పనిలా. ఇది ఈజీ మెథడ్ అనమాట. కొంచెం కొత్తగా చేసే వాళ్ళకైతే కష్టం అనిపిస్తుంది, లేట్ అనిపిస్తుంది. కానీ ఇట్లా చేసుకుంటే మనం సొంతంగా ఏదైనా సుమారుగా పని చేసింటే చాలు, తెలిసింటే మనమే చేసుకోవచ్చు అన్నమాట ఈ వర్క్. ఫ్రెండ్స్ ఇక్కడ కమ్మి కట్టేస్తుంది. ఎందుకంటే కమ్మి కట్టిన తర్వాత ఇట్లా పీసులు పెట్టుకున్నామంటే కింద ఇది గ్రాట్ పీస్ అనమాట. అర్ధించింది ఒగించి కానీ అర్ధించి కానీ ఏదో ఒకటి కింద సపోర్ట్ పెట్టుకున్నామంటే మనకి ఏమైందంటే కంకర అనేది కింద కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ కింద కూడా కంకర వస్తుంది. కరెక్ట్గా కమ్మి అనేది సెంటర్కి వచ్చేస్తుంది, స్టీల్ సెంటర్కి వస్తుంది. గ్రిప్ బాగా పడుతుందంట. ఇక్కడ మీరు చూసినట్లయితే 2కి 2 మ్యాన్హోల్కి వదిలేస్తుంది. కరెక్ట్గా సైజ్ తీసుకొని మ్యాన్హోల్కి 2కి 2 వదిలేస్తుంది. నేను 6 ఇంచులకి గ్యాప్ వదులుకొని 6 ఇంచులు ఒక చోట 5.5 కూడా వదలను. అడ్జస్ట్మెంట్ అనమాట, కమ్మి వేస్ట్ కాకూడదు అనేసి కొంచెం 5.5 6 వదులుకుంటే సరిపోతుంది 6 ఇంచులకి. కలుపుకున్న తర్వాత ఈ పైపు నీళ్ళు వస్తాయి కదా, నీళ్ళు ఆ నీళ్ళు లోపలికి పోయేదానికి సంప్లైకి పడేదానికి
స్లాబ్లోకి వేసేటప్పుడు ఇట్లా దాంట్లో నీళ్ళ పైపుకి గమ్ము ఫుల్గా వేసుకోవాలి. ఇట్లా ఒకసారి కదా పెట్టాం మాకు తీలేం దాన్ని ఆడిపోరా. ఈడ మూస కొంచెం కొట్టినాను చూడండి, ఇక్కడ ఇట్లా కొట్టుకొని అంటే ఇంకా పైప్ కొంచెం కిందికి పోతుంది అనమాట. మళ్ళీ కంకర వేసినప్పుడు అది మనం వెతుక్కోవాలంటే కష్టం కాబట్టి ఇట్లా కొంచెం కొట్టుకొని ఇట్లా తీసుకోవాలి పైపు. దీని కింద ఏదైనా ప్లాస్టిక్ కవర్ అట్లా ఏమైనా పెట్టుకోవాలా చూడండి. కవర్లోకి ఇట్లా పెట్టేసుకుంటే పైపులు అనేది బ్లాక్ కాకుండా ఉంటాయి. దీనిలోకి సిమెంట్ పోకుండా 2 పైపులు పెడతాను నేను ఇట్లా. 2 పైపులు ఎందుకంటే ఒక పైప్ వచ్చి మోటార్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఇది ఒక పైప్ వచ్చి మోటరు నీళ్ళు పైన ట్యాంక్స్ కొట్టేదానికి నీళ్ళు ఇది. ఇంకోటి వచ్చేసి నీళ్ళు వచ్చేసి నీళ్ళు ఎప్పుడు రాలేదంటే మోటార్ లాక్కొని సప్లై కొట్టేదానికి. 2 ఒకేసారి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. మనకి ఎట్లా కావాలంటే మోటార్లో ఇప్పుడే కనెక్షన్ కరెక్ట్గా పైపు పెట్టుకోవాలి. తర్వాత మనం అడ్జస్ట్ చేయలేము. మళ్ళీ మోల్డింగ్ హోల్ చేసి మిషన్తో అట్లా చేసి పెట్టుకోవాలి. కాబట్టి ఎన్ని పైపులు కావాలో కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇటప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనం దీనికి జాయింట్లు వేసేటప్పుడు కష్టం అవుతుందండి. ఆనిచ్చి పెట్టినామంటే జాయింట్ లేదేమో, కాబట్టి కొద్దిగా ఇక్కడ గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. కనీసం 2 ఏళ్ళు గ్యాప్ అన్న ఇచ్చి పెట్టుకోవాలి. పైప్ పెట్టినాక ఇట్లా మళ్ళీ జరిగిపోకుండా ఇట్లా కమ్మి కట్టేసింది. కమ్మి చుట్టేసినామంటే పైప్ జరగదు అనమాట. మనం కంకర వేసినప్పుడు పైన తొక్కుతూ ఉంటాం కాబట్టి కదులుతాయి. కదలకుండా ఇట్లా కమ్మి చుట్టేసినామంటే మనకు ఎట్లుంటే అట్లే సెట్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెండ్స్, వీడియోలో చూసినట్లయితే వండు పోస్తాను. వండు ఎందుకు పోస్తామంటే మనకు కింద ప్యాడ్ అలికినాం కదా, కింద సెంటరింగ్ అనేది మొత్తం సిమెంట్తో అలుక్కొని ప్యాడ్ అలికినాం పైన. ఇది ఒక లేయర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఒక లేయర్ లాగా మనం కింద ఉన్న స్లాబ్ వచ్చి ఒక కట్టె తీసినామంటే మొత్తం స్లాబ్ అట్లే కిందికి పడిపోతుంది. మనకు అంత సుత్తి మెగ్ తీసుకొని కొట్టుకునే పని ఉండదు, ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. తర్వాత మ్యాన్ హోల్ వచ్చి 2కి 2 అడుగులు ఉంటుంది. సైజ్ వచ్చి మనకు డోర్ పెడతాం కదా, అది ఇంచెస్లో అయితే 24కి 24 ఇంచెస్ వస్తుంది. అది కరెక్ట్గా ఒకేసారి ఇట్లా కాంక్రీట్ వేయకముందే సెట్ చేసుకునే ఇలా ఒకసారి మెజర్మెంట్ టేప్ ఎత్తుకొని అటు ఇటు చెక్ చేసుకుంటూ మనం ఆ సైజ్ సెట్ చేసుకునేసినామంటే తర్వాత డోర్ బిగించేటప్పుడు మళ్ళీ తిరిగి కొట్టే పని అదంతా ఇబ్బంది ఉండదు అనమాట. ఫ్రెండ్స్, వీడియోలో చూసినట్లయితే సిమెంట్ మిక్సింగ్ అనేది ఇట్లా బాగా చిక్కగా ఉండాలన్నమాట. సిమెంట్ చిక్కగా ఉండాలా, పురుగా ఉండాలా. నేను వేసినప్పుడు కొంచెం గట్టిగా ఉంది, అందుకని మళ్ళీ వండు అనేది కలుపుకొని మిగిలిన వండు దానికి వేసిన మిగిలిన వండు మళ్ళీ సిమెంట్లోకి కంకర్లోకి వేసుకుంటూ ఇట్లా కలుపుకుంటుంటున్నా. ఇట్లా వేయడం వల్ల మనకు ఎక్కడ లీకేజ్ క్రాక్స్ వచ్చేటివి ఇట్లాంటివి ఏముండదు. బాగా పుర్రుగా ఉండాలి. ఎప్పుడు కూడా మనము మిక్సింగ్ అనేది 2-3 సార్లుగా చేసుకుంటే బెటర్ అనమాట. ఫ్రెండ్స్, వీడియోలో చూపించినట్లుగా కాంక్రీట్ అట్లా ఉండాలా, చిక్కగా ఉండాలా, కొంచెం పుర్రుగా ఉండాలన్నమాట. ఇట్లుంటే పర్ఫెక్ట్గా ఉన్నట్లు స్లాబ్ కూడా క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ క్రాక్స్ అంటే రావు. వేసేటప్పుడు తాబీతో ఇట్లా కూరుకుంటూ ఒకేసారి రావాలా. మనకు వైబ్రేటర్లు అట్లాంటివి లేనప్పుడు ఇట్లా లూజ్గా బాగా కలుపుకున్నట్లయితే గ్యాప్స్ ఏం లేకుండా, ఎయిర్ బబుల్స్ లోపల లేకుండా బాగా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఎక్కడ క్రాక్స్ రావు.